Hi viewers, welcome to AS Media. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. అయితే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మజ్లిస్ కంచుకోటగా ఉంది. అయితే ఇప్పుడు అసరుద్దీన్ ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. అందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో కొంపెల్ల మాధవీలతను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకీ ఆమె ఎవరు? అకస్మాత్తుగా బీజేపీ మాధవీలతను ఎందుకు తెరపైకి తీసుకొచ్చిందో చూడాలి. కొంపెల్ల మాధవీలత హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్స్ లో ఒకటైన విరించికి చైర్మన్. అంతేకాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకొని నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఆమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె ఎన్సీసీ క్యాండిడేట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందారు. సుమారు 100కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవీలత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాల్ని వెల్లడిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే మాధవీలతపై ఆరోపణలు కూడా తక్కువేం కాదు. ఆమెకు సంబంధించిన విరించి హాస్పిటల్లో కోవిడ్ టైంలో మెడికల్ బిల్లుల రూపంలో పేదల రక్తాన్ని తాగారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పిల్లల పెంపకం, తన వేషధారణ విషయంలో గత ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలు చేస్తున్నాయి. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ సంపాదించారనే విమర్శలు కూడా మాధవీలతపై ఉన్నాయి. ఇకపోతే బీజేపీ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందటానికి ఈసారి మహిళా అభ్యర్థిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఓవైసీల ఆధిపత్యానికి చెక్ పెట్టడం మాత్రం కష్టమే. ఎందుకంటే హైదరాబాద్ లోక్సభ స్థానం మజ్లిస్ కు కంచుకోట. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసరుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. మరి ఈసారి బీజేపీ గెలుస్తుందా లేక మళ్లీ ఓవైసీల పార్టీ గెలుపొందుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.